ప్రస్తుతం డిగ్రీ కాలేజెస్ లేదా ఇంజినీరింగ్ కాలేజెస్‌లో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఈ సెషన్‌లో నేను అసలు ఇంటర్న్‌షిప్ అంటే ఏమిటి? ఈ సమయంలో స్టూడెంట్స్ ఏ విధంగా తమ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవాలి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఎవరైతే తమ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవాలి అనే స్టూడెంట్స్ ఉంటారో, వారు మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఇంటర్న్‌షిప్? Internship is a practical training program where students learn real work skills inside a company. సో ఇంటర్న్‌షిప్ అనేది ఒక ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. దీని ద్వారా విద్యార్థులు ఒక కంపెనీ లోపల రియల్ వర్క్ స్కిల్స్ ఎలా జరుగుతాయో నేర్చుకుంటారు. ఇది ఫుల్ జాబ్ కాదు, కానీ మంచి లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. ఇంటర్న్‌షిప్ సమయంలో విద్యార్థులకు రియల్ ప్రాజెక్ట్స్ మీద పనిచేసే అవకాశం దొరుకుతుంది. కాలేజీలో నేర్పని చాలా ప్రాక్టికల్ స్కిల్స్ ఇంటర్న్‌షిప్ ద్వారా నేర్చుకుంటారు. కొన్ని ఇంటర్న్‌షిప్స్ పెయిడ్ ఉంటాయి. అంటే వాళ్ళు మనకి స్టైఫండ్ ఇస్తారు. కానీ కొన్ని ఇంటర్న్‌షిప్స్‌లో స్టైఫండ్ అనేది ఉండదు. కాకపోతే మనం రియల్ వర్క్ స్కిల్స్‌ని మాత్రం నేర్చుకోవచ్చు. ఆ ఎక్స్‌పీరియన్స్ మనకొస్తది. ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులకు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఈ అనుభవం భవిష్యత్తులో జాబ్ పొందడంలో చాలా హెల్ప్ అవుతది మనకి. ఎందుకంటే కంపెనీలు స్కిల్స్ మరియు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న వారిని మాత్రమే ప్రిఫర్ చేస్తాయి. అందుకే ఇంటర్న్‌షిప్ అనేది స్టూడెంట్స్‌కి కెరియర్‌లో ఒక ముఖ్యమైన దశ. ఇది రియల్ వరల్డ్‌కి స్టూడెంట్స్‌ని రెడీ చేస్తుంది. ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్‌లో స్టూడెంట్స్ అందరూ ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. కొందరు కంపెనీలకు వెళ్లి ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. మరికొందరు ట్రైనింగ్ సెంటర్స్‌కి వెళ్లి స్కిల్స్ నేర్చుకుంటున్నారు. ఇక కొందరైతే క్లాస్ రూమ్‌లోనే లెసన్స్ వింటున్నారు. తప్పనిసరిగా స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవాల్సిన సమయంలో ఇంకా బ్లాక్ బోర్డ్ వైపే చూస్తుంటే ఏ విధంగా మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ డెవలప్ అవుతుందో మీరే ఆలోచించుకోవాలి. ఇది పూర్తిగా మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవడమే అవుతుంది. సో ఇంతవరకు మీరు సుమారుగా 16 ఆర్ 15 అకాడమిక్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఇన్ని అకాడమిక్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని, ఇప్పుడు మీరు రియల్ వరల్డ్‌లో జాబ్స్ కోసం సెర్చ్ చేసే టైంలో ఉన్నారు మీరు. దీనికోసం అవసరమైతే ఈ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మీరు హైదరాబాద్ లాంటి సిటీస్‌కి వెళ్లి అక్కడ బెస్ట్ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్స్‌లో మీరు కోర్సెస్ నేర్చుకుంటారు. ఆ తర్వాత జాబ్స్‌కి ట్రై చేస్తారు మీరు. సో, అక్కడికి వెళ్ళే ముందు లేదా మీరు జాబ్ ప్రయత్నాలు మొదలుపెట్టే ముందు మీ స్కిల్స్‌ని డెవలప్ చేసుకునే చాలా వాల్యుబుల్ టైమ్ ఇది. చాలా కీలకమైన సమయం ఇది. సో, ఏదైతే ఈ పీరియడ్ ఉందో, ఇంటర్న్‌షిప్ పీరియడ్ ఉందో, ఈ టైంలో మీరు కోర్సెస్ నేర్చుకోండి, స్కిల్స్ నేర్చుకోండి, వాటిని ప్రాక్టీస్ చేయండి. సో, రియల్ వరల్డ్‌కి కావాల్సిన స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. అంతేగాని ఇప్పటి వరకు మీరు థియరీ చదువుతూ, ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతూ ఎలా అయితే వచ్చారో, ఇప్పుడు కూడా మీరు ఇంకా బ్లాక్ బోర్డ్ వైపే చూస్తూ, ఇంకా థియరీ నాలెడ్జ్‌నే గెయిన్ చేస్తూ ఉంటే, అది మీకు ఏ విధంగానూ ఉపయోగపడదు. పైగా మీ వాల్యుబుల్ టైమ్ కాస్త వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఆహ్, వర్క్ స్కిల్స్ నేర్చుకోండి. ఎక్స్‌పీరియన్స్ సాధించండి. దానికోసం కోర్సెస్ నేర్చుకోండి. ప్రాక్టీస్ చేయండి. అంతేగాని ఇంకా థియరీ వైపే చూస్తూ ఒక సర్టిఫికేట్ వస్తే చాలు, ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ వస్తే చాలు అనుకునేవారు మాత్రం ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, at present, data analytics is one of the most in-demand courses. Companies are making almost all decisions based on data. That is why the demand for data analytics professionals is rapidly increasing. ప్రస్తుతం డేటా అనాలిటిక్స్ అనేది అత్యంత డిమాండ్ ఉన్న కోర్సులలో ఒకటి. ఎందుకంటే కంపెనీలన్నీ డేటా మీదే డిపెండ్ అయ్యి ఉన్నాయి. కస్టమర్స్ ఏమి కొనుగోలు చేస్తున్నారు? కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్‌లు ఏ విధంగా ఉన్నాయి? మార్కెట్‌లో అసలు ఏం జరుగుతుంది? బిజినెస్‌ని ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి? బిజినెస్‌ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి? ఇలాంటి అన్ని విషయాలు డేటాను పరిశీలించి అప్పుడు నిర్ణయించుకుంటారు. ఈ డేటాను అర్థం చేసుకోవడానికి, ప్యాటర్న్స్‌ని కనుగొనడానికి, రిపోర్ట్స్‌ని తయారు చేయడానికి డేటా అనలిస్ట్‌లు అవసరమవుతారు. అందుకే ఈ ఫీల్డ్‌లో జాబ్స్ చాలా రోజు రోజుకి చాలా పెరుగుతున్నాయి. అండ్ డేటా అనలిస్ట్‌లకి చాలా డిమాండ్ ఉంది ప్రస్తుతం. సో, ఇక్కడ ఈ కోర్స్‌లో ఈ డేటా అనలిటిక్స్ అనే కోర్స్‌లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి? వాటి సిలబస్ తదితర వివరాలు తెలుసుకునే ముందు స్టూడెంట్స్ యొక్క ప్రిపరేషన్‌కి సంబంధించి నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. సో, ఇక్కడ చూడండి. నోయింగ్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. లెర్నింగ్ ఈస్ ద సెకండ్ స్టెప్. అండ్ మాస్టరింగ్ ఇట్ ఈస్ ద థర్డ్ స్టెప్. ఇక్కడ తెలుసుకోవడం అనేది మొదటి దశ. నేర్చుకోవడం అనేది రెండవ దశ.
నేర్చుకున్న విషయంపై పూర్తి పరిజ్ఞానం పొందడం మూడో దశ. సో మీరు ఏదైతే మూడో దశ వరకు వెళ్తారో వారు మాత్రమే సక్సెస్ అవుతారు. సో దీనికి నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను పైథాన్ ప్రోగ్రామింగ్‌లో ఏదైతే ఈ 3 స్టేజెస్ ఉన్నాయో వీటికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నాను. సో ఇక్కడ హియర్ ఇస్ ద ప్రాసెస్ టు క్రియేట్ ఏ బార్ గ్రాఫ్. సో పైథాన్‌లో బార్ గ్రాఫ్‌ని ఎలా క్రియేట్ చేయాలి? సో ఇప్పుడు ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నాం మనం. తెలుసుకుంటున్నాం జస్ట్. అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఇన్‌స్టాల్ మ్యాట్‌ప్లాట్‌లిబ్ లైబ్రరీ. ఎలా? పిప్ ఇన్‌స్టాల్ మ్యాట్‌ప్లాట్‌లిబ్. నెక్స్ట్ ఇంపోర్ట్ మ్యాట్‌ప్లాట్‌లిబ్ లైబ్రరీ. ఇంపోర్ట్ matplotlib.pyplot as plt. నెక్స్ట్ ప్రిపేర్ డేటా అంటే x యాక్సిస్ డేటా అండ్ y యాక్సిస్ కి డేటా తీసుకోవాలి. క్రియేట్ ఎ బార్ గ్రాఫ్ plt.bar x, y. షో ద గ్రాఫ్ plt.show. ఇది ఫస్ట్ స్టేజ్ అంటే తెలుసుకోవడం. అంటే బార్ గ్రాఫ్ ని పైథాన్ లో ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్ నేర్చుకోవడం. అంటే ఇప్పుడు ప్రాక్టికల్ గా దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి దాని యొక్క అవుట్పుట్ రప్పిద్దాం. చూద్దాం. ఇంపోర్ట్ matplotlib.pyplot as plt. Here x is equal to 1 2 3 4 5 and y is equal to 10 5 20 6 30. సో x యాక్సిస్ లో వాల్యూస్ తీసుకున్నాను అండ్ y యాక్సిస్ కి సంబంధించిన వాల్యూస్ ని కూడా తీసుకున్నాను. Now plt dot bar, I want to create a bar graph x comma y. Next plt dot show. సో ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ తెలుసుకున్న విషయాన్ని ఇక్కడ ప్రాక్టికల్ గా నేర్చుకుంటున్నాం. సో ఎగ్జిక్యూట్ చేయండి దీన్ని. సో ఇక్కడ ఒక బార్ గ్రాఫ్ క్రియేట్ అయింది. నౌ ఐ వాంట్ టు చేంజ్ ద కలర్స్. ఇక్కడ కలర్స్ ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఇంకొక అట్రిబ్యూట్ ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ. కలర్ ఇస్ ఈక్వల్ టు గ్రీన్, మెజెంటా, సియాన్, ఎల్లో, బ్లూ. సో ఇక్కడ నేను వీటికి కలర్స్ ని చేంజ్ చేశాను. వీటి యొక్క సాలిడ్నెస్ ని తగ్గించాలనుకుంటున్నాను 0.6. సో ఇది నేర్చుకోవడం. సో నేను ఇక్కడ ఒక బార్ గ్రాఫ్ ని క్రియేట్ చేశాను ఇక్కడ. సో నేర్చుకున్న తర్వాత థర్డ్ స్టెప్ ఏమనుకున్నాం? మాస్టరింగ్ ఇట్ ఇస్ ద థర్డ్ స్టెప్. నేర్చుకున్న విషయంపై పూర్తి పరిజ్ఞానం పొందడం అనేది మూడో దశ. అంటే ఏం చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బార్ గ్రాఫ్ ని క్రియేట్ చేస్తాం సింపుల్ గా. ఆ తర్వాత కలర్ అనే అట్రిబ్యూట్ ని యాడ్ చేశాను. ఆ తర్వాత ఆల్ఫా ఇచ్చాను ఇక్కడ. ఇంకా నేను ఇప్పుడు హారిజాంటల్ బార్స్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఎలా చేయాలి? బార్ హెచ్ అని ఇచ్చాను. ఇప్పుడు హారిజాంటల్ బార్స్ క్రియేట్ అయ్యాయి. అదేవిధంగా ఈ గ్రాఫ్ ని ఏ విధంగా సేవ్ చేయాలి? ఈ గ్రాఫ్ ని ఏ విధంగా సేవ్ చేయాలి? ఇలా ఇంకా అట్రిబ్యూట్స్ ఏమేమి యాడ్ చేయొచ్చు? ఇలాంటి విషయాలన్నీ ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ చేయడాన్ని మనకి లెర్నింగ్ స్టేజ్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఎక్స్పీరియన్స్డ్ స్టేజ్ లో ఏం చేస్తాం? ఇక్కడికి ఇప్పుడు 2 స్టేజెస్ తెలుసుకోవడం, నేర్చుకోవడం వచ్చింది. ఇప్పుడు పూర్తి పరిజ్ఞానంతో దాన్ని రియల్ టైంలో వర్క్ చేద్దాం. సో నాకు ఇక్కడ ఒక ఫైల్ ఉంది. ఫోల్డర్స్ నాకు డెస్క్టాప్ మీద ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్లో ఉన్న డేటాని ఇంపోర్ట్ చేసి ఆ డేటాకి నాకు ఒక బార్ గ్రాఫ్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మార్క్స్ అనే ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోబోతున్నాను. సో ఇక్కడ ఈ అడ్రస్ లో మార్క్స్ అనే ఫైల్ ఉంది. ఈ ఫైల్లో డేటాని ఇంపోర్ట్ చేసుకుని నేను ఆ డేటాకి ఒక బార్ గ్రాఫ్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇంపోర్ట్ పాండాస్ పీడీ అంటే నేను నేర్చుకున్న టాపిక్ ని రియల్ టైంలో ఒక ఫైల్లో ఉన్న డేటాకి అప్లై చేయబోతున్నాను. ఇంపోర్ట్ pandas pd, import matplotlib.pyplot as plt. Next, data is equal to pd.read underscore excel. I want to import the file, import data from Excel file. File name is marks.xlsx.
నెక్స్ట్ డిస్ప్లే డేటా. ఫస్ట్ ఐ వాంట్ టు ఇంపోర్ట్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్. ఇదిగో డేటాని ఇంపోర్ట్ చేశాను ఇక్కడ. ఇప్పుడు ఈ నేమ్స్ కి ఈ టోటల్ మార్క్స్ కి నాకు బార్ గ్రాఫ్ కావాలి. ఇక్కడున్న నేమ్స్ కి ఇక్కడున్న టోటల్ మార్క్స్ కి నాకు బార్ గ్రాఫ్ కావాలి. ఓకే, ఇక్కడ చూద్దాం. ఫర్ I in data.index, next plt.bar data of I comma name comma data of I comma total data.location I comma name under data.location I comma total marks plt.bar. next plt.show. సో ఇదిగో ఇక్కడ చూడండి, ఒక రియల్ టైంలో ఆ డేటాని ఇంపోర్ట్ చేసుకుని ఆ డేటాకి ఇక్కడ ఒక బార్ గ్రాఫ్ ని క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ plt.xtix రొటేషన్ ఇస్ ఈక్వల్ టు 90 degrees. ఇక్కడ చూడండి నేమ్స్ ఈ విధంగా వచ్చాయి. సో ఈ విధంగా మనం రియల్ టైంలో ఒక బార్ గ్రాఫ్ ని క్రియేట్ చేసాం. ఇప్పుడు చూడండి ఇక్కడ 3 స్టేజెస్. ఏమనుకున్నాం? 3 స్టేజెస్. నోయింగ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్, అంటే తెలుసుకోవడం అనేది మొదటి దశ. లెర్నింగ్ ఇస్ ద సెకండ్ స్టెప్, నేర్చుకోవడం అనేది సెకండ్ స్టేజ్. అండ్ మాస్టరింగ్ ఇట్ ఇస్ ద థర్డ్ స్టెప్, నేర్చుకున్న విషయంపై పూర్తి పరిజ్ఞానం పొందడం అనేది మూడో దశ. సో మన యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అంటే ఇలా ఉండాలి. అంటే జస్ట్ తెలుసుకోవడం మాత్రమే కాదు, తెలుసుకోవడం అనేది థియరీకి మాత్రమే పరిమితం. ఆ తర్వాత ప్రాక్టికల్ గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ తర్వాత దానికి అట్రిబ్యూట్స్, ఆప్షన్స్ యాడ్ చేసుకుంటూ చివరికి మనం రియల్ టైంలో ఆ పని చేయగలగాలి. సో ఈ క్యాపబిలిటీ ప్రతి స్టూడెంట్ లోనూ ఉండాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక టాపిక్ తీసుకుంటున్నా, వాట్ ఈస్ లిస్ట్? వాట్ ఈస్ లిస్ట్ అంటే ఏ లిస్ట్ ఈజ్ a collection of elements enclosed in square brackets. A list is a collection of elements enclosed in square brackets. సో ఇది తెలుసుకోవడం. ఇప్పుడు x is equal to 10, 20, 30, 40, 50. నా ప్రింట్ x, ఇది నేర్చుకోవడం. సో లిస్ట్ ని క్రియేట్ చేశాను, దాన్ని ప్రింట్ చేశాను. ఈ నేర్చుకునే దశలో ఏ విధంగా స్టూడెంట్ ఆలోచించాలి? సో ఇక్కడ ప్రింట్ x అన్నప్పుడు ఇట్ ప్రింట్స్ ఆల్ ఎలిమెంట్స్, బట్ ఐ వాంట్ టు ప్రింట్ ద ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్. సో ఏ విధంగా ఫస్ట్ ఎలిమెంట్ ని ప్రింట్ చేస్తాం? ప్రింట్ x ఆఫ్ 0. సో x ఆఫ్ 0 అన్నప్పుడు ఇట్ ప్రింట్స్ ద ఫస్ట్ ఎలిమెంట్. x ఆఫ్ 1 అన్నప్పుడు ఇట్ ప్రింట్స్ ద సెకండ్ ఎలిమెంట్. x ఆఫ్ 2 అన్నప్పుడు ఇట్ ప్రింట్స్ ద థర్డ్ ఎలిమెంట్. ఈ విధంగా ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు తెలియాలి ఇక్కడ 0, 1, 2 అనేవి ఏంటవి? ఇండెక్సెస్. అంటే లిస్ట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి ఒక ఇండెక్స్ ఉంటుంది. ఆ ఇండెక్స్ ని బేస్ చేసుకుని ఇక్కడ మనం ఆ ఎలిమెంట్ ని ప్రింట్ చేస్తాం. మరి ఇండెక్సింగ్ అనేది ఎన్ని రకాలు? పాజిటివ్ ఇండెక్సింగ్ అండ్ నెగటివ్ ఇండెక్సింగ్. సో పాజిటివ్ ఇండెక్సింగ్, నెగటివ్ ఇండెక్సింగ్. 0, 1, 2, 3, 4 ఇవి పాజిటివ్ ఇండెక్సింగ్స్. అండ్ -1, -2, -3 ఇవి నెగటివ్ ఇండెక్సింగ్. ఇక్కడ -1 ఇస్తే ఏమవుతుంది? ఇట్ ప్రింట్స్ ద లాస్ట్ ఎలిమెంట్. 0 ఇస్తే ఇది పాజిటివ్ ఇండెక్సింగ్, ఇట్ ప్రింట్స్ ద ఫస్ట్ ఎలిమెంట్. -1 ఇస్తే ఇట్ ప్రింట్స్ ద లాస్ట్ ఎలిమెంట్. సో ఈ విధంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఐ వాంట్ టు చేంజ్ దీస్ ఎలిమెంట్స్. ఎలా మారుస్తాం? సో హౌ టు మాడిఫై ది ఎలిమెంట్స్? x of 0 is equal to 1000, x of 1 is equal to 2000, x of 2 is equal to 3000, x of 3 is equal to 4000, x of 4 is equal to 5000. Now try to print the list. Print x. So elements అనేవి modify అయ్యాయి. Now I want to delete an element. I want to delete the last element. ఎలా delete చేయాలి? Del x of -1. So now print x. So now it deletes the last element. సో ఇది నేర్చుకోవడంలో ఒక భాగం. సో ఇది తెలుసుకోవడం, జస్ట్ వాట్ ఈస్ లిస్ట్ అనేది. నెక్స్ట్ ప్రాక్టికల్ గా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ రకరకాలుగా మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చేస్తూ ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం ఇక్కడ. మరి దీని మీద పూర్తి పరిజ్ఞానం అంటే రియల్ వరల్డ్ అసలు ఈ లిస్ట్ ని ఎలా ఉపయోగిస్తారు?
రియల్ టైంలో ఎవరైనా క్వశ్చన్ అడిగారు, నాకు రియల్ టైంలో దీని యొక్క యూసేజ్ చెప్పన్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఒక ఎంటీ లిస్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. ఒక ఎంటీ లిస్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసిన తర్వాత నేను రన్ టైంలో కొన్ని రికార్డ్స్ ని ఎంటర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు int input, enter student number, name is equal to input, enter name, class is equal to int input, enter class. సో ఇక్కడ వైల్ రూల్లో బ్రేక్ కండిషన్ తప్పనిసరిగా ఇవ్వాలి. కాబట్టి ఇఫ్ స్టూడెంట్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు 0, దెన్ బ్రేక్. ఎప్పుడైతే మీరు 0 ఇస్తారో దెన్ లూప్ విల్ బి స్టాప్. సో ఇప్పుడు ఏదైతే నేను డేటాని ఇక్కడ ఎంటర్ చేస్తున్నానో, నౌ ఐ వాంట్ టు సేవ్ దిస్ డేటా ఇన్ ఏ లిస్ట్. సో ఇక్కడ లిస్ట్ అనేది ఒక కంటైనర్. మీరు ప్రోగ్రామ్ ద్వారా యాక్సెస్ చేసిన డేటా టెంపరీగా అది లిస్ట్ లో స్టోర్ అయ్యి ఉంటుంది. సో లిస్ట్ లోకి ఎలా స్టోర్ చేస్తాం? ఎక్స్ డాట్ అపెండ్. సో ఇక్కడ స్టూడెంట్ నంబర్, నేమ్, క్లాస్, ఈ డేటాని నేను లిస్ట్ లోకి స్టోర్ చేస్తాను. నా ప్రింట్ ఎక్స్. సో ఇప్పుడు చూద్దాం. స్టూడెంట్ నెంబర్ 101 అరవింద 10th క్లాస్, 102 శ్రావ్య 10th క్లాస్, 103 రజని 10th క్లాస్, 0 బ్రేక్. సో ఒక లిస్ట్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. అంటే రన్ టైంలో నేను ఎంటర్ చేసిన డేటా అంతా కూడా నేను టెంపరీగా ఒక లిస్ట్ లో స్టోర్ చేశాను. అంటే లిస్ట్ ఈస్ ఏ కంటైనర్, ఇట్ కెన్ స్టోర్ మల్టిపుల్ ఎలిమెంట్స్. ఇట్ కెన్ స్టోర్ మల్టిపుల్ ఎలిమెంట్స్. సో ఎందుకు మరి టెంపరీగా అన్నారు? మరి టెంపరీగా స్టోర్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? మళ్ళీ సిస్టమ్ ఆఫ్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది కదా. మరి ఇప్పుడు నాకు పర్మనెంట్ గా స్టోర్ అవ్వాలన్నారు. ఇప్పుడు పర్మనెంట్ గా స్టోర్ అవ్వాలంటే ఇక్కడ మనం ఫైల్స్ లో ఈ డేటాని స్టోర్ చేయాలి. మరి ఫైల్స్ లో డేటాని ఎలా స్టోర్ చేస్తారు? లిస్ట్ ని డైరెక్ట్ గా మనం ఎక్స్పోర్ట్ చేయలేము. కాబట్టి ఇప్పుడు ఆ లిస్ట్ ని ఒక డేటా ఫ్రేమ్ గా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. నేను డేటా ఫ్రేమ్ ని క్రియేట్ చేయడానికి పాండాస్ లైబ్రరీని యూజ్ చేస్తున్నాను. డిఎఫ్ ఇస్ ఈక్వల్ టు పీడీ డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ అనే లిస్ట్ ని నేను ఒక డేటా ఫ్రేమ్ గా కన్వర్ట్ చేస్తున్నాను. డేటా ఫ్రేమ్ ఇస్ నథింగ్ బట్ ఏ టేబుల్. ఇట్ స్టోర్స్ డేటా ఇన్ రోస్ అండ్ కాలమ్స్. రికార్డ్స్ రూపంలో డేటాని స్టోర్ చేసుకుని ఒక టేబుల్ ని డేటా ఫ్రేమ్ అంటారు. So if you want to export the data to other files, or if you want to use the data for data analytics and visualization purpose, first of all you have to convert the data as a data frame. డేటా ఫ్రేమ్ గా కన్వర్ట్ చేసిన తర్వాత మాత్రమే నువ్వు అనాలిటిక్స్ కి, విజువలైజేషన్ కి కానీ ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ ఆ డేటాని యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు కన్వర్ట్ యాజ్ ఏ డేటా ఫ్రేమ్. ఇక్కడ డేటా ఫ్రేమ్ గా కన్వర్ట్ చేస్తాం. డిస్ప్లే డిఎఫ్ చూద్దాం. స్టూడెంట్ నెంబర్ 101 అరవింద 10th క్లాస్, 102 శ్రావణి 10th క్లాస్, 103 రజని 10th క్లాస్, 104 ఐశ్వర్య 10th క్లాస్. సో 105 అమృత 10th క్లాస్. సో 0 ఇస్తే లూప్ బ్రేక్ అవుతుంది. సో ఇది లిస్ట్ అండ్ ఇది ఒక డేటా ఫ్రేమ్. ఇది ఒక డేటా ఫ్రేమ్. సో డేటా ఫ్రేమ్ ని క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి, తెలుసుకోవడం మొదటి దశ, అంటే లిస్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ నేర్చుకోవడం రెండో దశ. సో లిస్ట్ ని క్రియేట్ చేసి ప్రింట్ చేస్తాను. ఇండెక్స్ ను ఉపయోగించి లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని ప్రింట్ చేశాను. లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని మాడిఫై చేశాను. లిస్ట్ లో ఉన్న ఒక ఎలిమెంట్ ని డిలీట్ చేశాను. మరి రియల్ టైంలో ఆ లిస్ట్ ని ఏ విధంగా ఉపయోగిస్తాను? దిస్ ఇస్ మాస్టరింగ్ ద సబ్జెక్ట్. సో ఇక్కడ నేను ఒక ప్రోగ్రామ్ రాసి నేను డేటా ఎంటర్ చేస్తుంటే ఆ డేటా లిస్ట్ లో స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన డేటాని నేను డేటా ఫ్రేమ్ గా కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు డేటా ఫ్రేమ్ లో నాకు ఇక్కడ హెడ్డింగ్స్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం? డేటా ఫ్రేమ్ ఆఫ్ ఎక్స్ కామా labels is equal to student number, name, class. సో ఇక్కడ నేను ఆ డేటా ఫ్రేమ్ కి లేబుల్స్ ని యాడ్ చేస్తున్నాను. చూద్దాం. 101 శ్రావ్య 10th క్లాస్, 102 ఐశ్వర్య 10th క్లాస్, 103 సౌందర్య 10th క్లాస్, 104 దివ్య 10th క్లాస్, 0 బ్రేక్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి? లేబుల్స్. లేబుల్, ఐ థింక్ లేబుల్, స్టూడెంట్ నెంబర్ 101
102, Ramya 10, 103, Rajni 10, 0, break. Data frame of x comma, not labels, columns, labels కాదు columns. 101, Rajni 10, 102, Ramani 10, 103, Ramya 10, 104, Aravind 10, 0, break. సో ఇది మనకి ఇక్కడ లేబుల్స్ వచ్చినాయి. అక్కడ లేబుల్స్ కాదండి, ఇది కాలమ్స్ అని ఇస్తాం. సో నాకు ఇదిగో ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ అయింది. మరి డేటా ఫ్రేమ్ కూడా ఇది కూడా టెంపరీ కదా, పర్మనెంట్ గా కావాలి నాకు అన్నారు. ఇప్పుడు నేను ఐ వాంట్ ఎక్స్పోర్ట్ దిస్ డేటా టు ఎక్సెల్ ఫైల్. సో ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాను? ఎక్స్పోర్ట్ దిస్ డేటా టు ఎక్సెల్ ఫైల్. df is the data frame. df dot to underscore excel or paste the address of the file. సో ఈ ఫైల్ యొక్క అడ్రస్ ఎక్కడ సేవ్ చేయాలి? ఐ వాంట్ టు సేవ్ ఆన్ మై డెస్క్టాప్. సో డెస్క్టాప్ యొక్క అడ్రస్ తీసుకున్నాను, పేస్ట్ చేశాను. ఫైల్ నేమ్ arvind.xlsx. Now execute the file. So 101, Ramani 10th class, 102, Rajani 10, 103, Ramya 10, 104, Arvind 10, 105, Aishwarya 10, 0, break. సో ఇది లిస్ట్, ఇది డేటా ఫ్రేమ్. సో మరి ఎక్స్పోర్ట్ చేస్తాం కదా డేటా పర్మనెంట్ గా కావాలన్నందుకు. ఆ ఎక్స్పోర్ట్ చేసిన డేటాని ఇక్కడ చూద్దాం. ఇదిగో అరవింద్ అనే ఫైల్. ఈ అరవింద్ అనే ఫైల్లో మనం ఏదైతే లిస్ట్ లోకి మనం స్టోర్ చేస్తామో ఆ డేటాని మనం ముందుగా డేటా ఫ్రేమ్ గా కన్వర్ట్ చేసుకున్నాము. ఆ కన్వర్ట్ చేసిన డేటాని ఇక్కడ ఎక్సెల్ లోకి ఎక్స్పోర్ట్ చేసాం. సో ఇప్పుడు మనకి డేటా పర్మనెంట్ గా స్టోర్ అయ్యింది. సో ఇక్కడ 3 స్టేజెస్ క్లియర్ గా అర్థమైంది కదా మీకు. నోయింగ్ ఇట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్, లెర్నింగ్ ఇట్ ఇస్ ద సెకండ్ స్టెప్, అండ్ మాస్టరింగ్ ఇట్ ఇస్ ద థర్డ్ స్టెప్. తెలుసుకోవడం అనేది మొదటి దశ, నేర్చుకోవడం రెండో దశ, నేర్చుకున్న విషయంపై పూర్తి పరిజ్ఞానం పొందడం అనేది మూడో దశ. సో ఏదైనా ఒక టాస్క్ ని మీరు నేర్చుకున్నప్పుడు దానికి సంబంధించిన క్వశ్చన్స్ మీరే వేసుకుంటూ ఆ ప్రతి టాపిక్ ని డెవలప్ చేసుకోవాలి. ఈ విధంగా కనుక లెర్నింగ్ ఉంటే మీరు కంపల్సరీ సక్సెస్ అవుతారు. కాకపోతే దీనికి మీకు డెడికేషన్ ఉండాలి అండ్ మీరు హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ డేటా అనాలిటిక్స్ లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది ఇక్కడ చూడండి. మెయిన్ సబ్జెక్ట్స్ ఇన్ డేటా అనాలిటిక్స్. డేటా అనాలిటిక్స్ ఫండమెంటల్స్ లో ఇంట్రొడక్షన్, బేసిక్స్ అండ్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ కొంత స్టాటిస్టిక్స్ మీద, మ్యాథమెటిక్స్ మీద కొంత అవగాహన ఉండాలి. ఒకవేళ ఇంతవరకు ఆ అవగాహన లేకపోతే ఇప్పుడు నేర్చుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఎక్సెల్ కానీ గూగుల్ షీట్స్ కానీ ఏ విధంగా ఆపరేట్ చేస్తారు, ఎక్సెల్ ఆర్ గూగుల్ షీట్స్, ఇందులో నాలెడ్జ్ ఉండాలి. ఎక్సెల్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ ఎస్క్యూఎల్, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. అది MySQL కావచ్చు, Oracle కావచ్చు, SQLite కావచ్చు, ఇలాగా కొన్ని ఎస్క్యూఎల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అది కూడా ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ ఉండాలి మీకు. నెక్స్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్, ఇది కంపల్సరీ కావాలి. ఇంటర్వ్యూస్ లో క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఎస్క్యూఎల్ నుండి, పైథాన్ నుండి మాత్రమే అడుగుతారు ఎక్కువగా. సో ఇక్కడ పైథాన్ లో కోర్ అండ్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ ఉండాలి. కోర్ అండ్ అడ్వాన్స్డ్ పైథాన్ నేర్చుకోవాలి మీరు. అండ్ ముఖ్యంగా ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం అంటే మీరు బై హార్ట్ చేసి ఒక ప్రోగ్రామ్ రాయడం కాదు, లేదా చాట్ జీపీటీలోకి వెళ్ళి ఒక ప్రోగ్రామ్ కాపీ చేసి ఎగ్జిక్యూట్ చేయడం కాదు. మీరు ఆ లాజికల్ థింకింగ్ ని, ఈ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ని కంపల్సరీ ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే ఒక ప్రోగ్రామ్ రాసే ముందు దాని యొక్క ఇన్నర్ ఫంక్షనాలిటీ అనేది ఒకటి ఉంటుంది. ఇన్నర్ ఫంక్షనాలిటీ అంటే కంప్యూటర్ నువ్వు ఇచ్చిన టాస్క్ ని స్టెప్ బై స్టెప్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనేది ఉంటుంది. ఆ ఇన్నర్ ఫంక్షనాలిటీ తెలిసినప్పుడు మాత్రమే మీరు ఓన్ గా ప్రోగ్రామింగ్ రాయగలరు. ప్రోగ్రామింగ్ అనేది జస్ట్ ఒక క్వశ్చన్ చదివి రాసేటటువంటి సింపుల్ టాస్క్ కాదు. లాజికల్ థింకింగ్ తో మీరు స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకోవాల్సింది. ఓకే, సో పైథాన్ ప్రోగ్రామింగ్ తర్వాత డేటా విజువలైజేషన్ కోసం, అంటే చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ లేదా డాష్ బోర్డ్స్ ని క్రియేట్ చేయడానికి, రిపోర్ట్స్ ని క్రియేట్ చేయడానికి ఇక్కడ మీకు పవర్ బిఐ కానీ ట్యాబ్లూ కానీ, పవర్ బిఐ ఆర్ ట్యాబ్లూ. నెక్స్ట్ డేటా క్లీనింగ్ అండ్ ప్రిపరేషన్, అంటే డేటా యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి డేటా క్లీనింగ్ అండ్ ప్రిపరేషన్, ఇది పైథాన్ లో పాండాస్ అనే లైబ్రరీలో ఉంటుంది. ఇది
డేటా క్లీనింగ్ అండ్ ప్రిపరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ బిఐ. సో ఇది డాష్ బోర్డ్స్, రిపోర్ట్స్, కేపీఐస్ ని ఇక్కడ క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ మిషన్ లెర్నింగ్ బేసిక్స్, ఇది ఆప్షనల్ ఇది బట్ యూస్ఫుల్. ఓన్లీ ఫండమెంటల్స్ తెలిస్తే చాలు, డీప్గా ఏమీ అవసరం లేదు, బట్ ఇది ఆప్షనల్ ఇది. నెక్స్ట్ రియల్ టైం ప్రాజెక్ట్స్, మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ ప్రాజెక్ట్స్ కూడా మీరు ఎక్సెల్లో కొన్ని ప్రాజెక్ట్స్ చేయండి, మైసీక్వెల్లో ప్రాజెక్ట్స్ చేయండి, అండ్ పైథాన్లో కూడా ప్రాజెక్ట్స్ చేయండి. సో ఇది ఎనాలిటిక్స్, డేటా అనాలిటిక్స్ కోర్స్కి కావాల్సినటువంటి మెయిన్ సబ్జెక్ట్స్ ఇవి. డేటా అనాలిటిక్స్ ఫండమెంటల్స్, స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్, ఎక్సెల్ అండ్ గూగుల్ షీట్స్, ఎక్సెల్ ఆర్ గూగుల్ షీట్స్ లేదా ఎక్సెల్ అండ్ గూగుల్ షీట్స్ కూడా. మైసీక్వెల్ ఇక్కడ నేర్చుకోవాలి. పైథాన్ ప్రోగ్రామింగ్, దీనికి ఎక్కువ సమయం స్పెండ్ చేయాలి మీరు. డేటా విజువలైజేషన్, డేటా క్లీనింగ్ అండ్ ప్రిపరేషన్, బిజినెస్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ బేసిక్స్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఇదంతా మీకు ఎంత డ్యూరేషన్ తీసుకుంటుందని అనుకుంటున్నారు మీరు? 45 days సరిపోదు, 3 months కూడా సరిపోదు. సుమారుగా ఒక 4.5 months లేదా 4 months కంప్లీట్గా వర్క్ చేస్తే, మీకు పర్సనల్ కంప్యూటర్ ఉన్న ఒక ల్యాప్టాప్ ఉంటే బెటర్. ఒకవేళ లేకపోతే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో మీరు సిస్టమ్స్ యూజ్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేస్తే, మీరు సుమారు ఒక 4 or 5 months, 4.5 months సుమారు ఈ టాపిక్స్ అన్ని కంప్లీట్ అవ్వడానికి మీకు టైం తీసుకుంటుంది. సో మీరు జస్ట్ ఇంతవరకు నేర్చుకున్నట్లు థియరీ కాకుండా ఎప్పటి నుండి అయినా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్కి మీరు ట్రై చేయండి. సో ఇవి డేటా అనాలిటిక్స్లో మెయిన్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ ఇప్పుడు నేను టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ టాపిక్స్ చెప్తున్నాను. మీకు ఎక్సెల్ కనుక తీసుకుంటే, ఇందులో ఎక్సెల్ బేసిక్స్ లో వర్క్ బుక్, వర్క్ షీట్ల గురించి తెలుసుకోండి. రోస్, కాలమ్స్, సెల్స్, డేటా ఎంట్రీ, ఫార్మాటింగ్స్ గురించి తెలుసుకోండి బేసిక్స్ లో. నెక్స్ట్ ఎసెన్షియల్ ఫార్ములాస్ ఏం కావాలి? సమ్, యావరేజ్, మిన్, మ్యాక్స్, కౌంట్, కౌంట్ ఏ, ఇఫ్, అండ్, ఆర్, సమ్ ఇఫ్, కౌంట్ ఇఫ్, ఈ ఫంక్షన్స్. వీటితో పాటు ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ లుకప్ ఫంక్షన్స్ లో వి లుకప్ మోస్ట్ ఇంపార్టెంట్, హెచ్ లుకప్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్స్ లుకప్ లేటెస్ట్ అండ్ పవర్ఫుల్. సో వి లుకప్, హెచ్ లుకప్, ఎక్స్ లుకప్, ఇండెక్స్ ప్లస్ మ్యాచ్, ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ డేట్ అండ్ టైం ఫంక్షన్స్, టుడే, నౌ, టెక్స్ట్, లెఫ్ట్, రైట్, మిడ్, కాంకేట్, టెక్స్ట్ జాయిన్, ట్రిమ్, లెంత్, ఇవి డేట్ అండ్ టైం, డేట్ అండ్ టెక్స్ట్ ఫంక్షన్స్. నెక్స్ట్ డేటా క్లీనింగ్ టూల్స్ లో రిమూవ్ డూప్లికేట్స్, డూప్లికేట్ వాల్యూస్ ఎలా రిమూవ్ చేయాలి, ఫైండ్ అండ్ రీప్లేస్, టెక్స్ట్ టు కాలమ్స్, ఫ్లాష్ ఫిల్, డేటా వ్యాలిడేషన్. సో ఎక్కువ కాన్సన్ట్రేషన్ తీసుకోవాలి ఇక్కడ, చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ తీసుకోవాలి. నెక్స్ట్ సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్ మోస్ట్ ఇంపార్టెంట్, బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ ఫిల్టర్స్, కస్టమ్ సార్ట్, ఫిల్టర్ బై కలర్, నంబర్, టెక్స్ట్, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ పివోట్ టేబుల్స్ మోస్ట్ ఇంపార్టెంట్, క్రియేట్ పివోట్ టేబుల్స్, గ్రూపింగ్, వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్, పివోట్ చార్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చార్ట్స్ అండ్ విజువల్స్, బార్ చార్ట్స్, లైన్ చార్ట్స్, పై చార్ట్స్, కోంబో చార్ట్స్, కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ చేయడం, స్పార్క్ లైన్స్. నెక్స్ట్ టేబుల్స్ అండ్ డేటా మేనేజ్మెంట్, క్రియేట్ ఎక్సెల్ టేబుల్స్, స్ట్రక్చర్డ్ రిఫరెన్సెస్, నేమ్డ్ రేంజెస్. అడ్వాన్స్డ్ ఎక్సెల్ వచ్చేసరికి ఇది ఆప్షనల్, ఇది నేర్చుకోకపోయినా పర్లేదు. అడ్వాన్స్డ్ ఎక్సెల్ మ్యాక్రోస్, పవర్ క్వెరీ, పవర్ పివోట్, డేటా మోడలింగ్. సో ఇవన్నీ ఎక్సెల్ నుండి నేర్చుకోవాలి. దీనికి అట్లీస్ట్ 1 month టైం తీసుకుంటుంది. నెక్స్ట్ ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్, ఇది ఒక డిబిఎంఎస్ సాఫ్ట్వేర్. డిబిఎంఎస్ మీన్స్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. రికార్డ్స్ రూపంలో ఉన్న డేటాని హ్యాండిల్ చేయడానికి, డేటాబేసెస్ ని క్రియేట్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్ని డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ అంటారు. దాంట్లో ఎస్క్యూఎల్ అనేది ఒక లాంగ్వేజ్, structured query language used for storing and managing data in RDBMS. RDBMS or DBMS ఏదైనా పర్లేదు. డిబిఎంఎస్ సాఫ్ట్వేర్లలో డేటాను మేనేజ్ చేయడానికి ఉపయోగించే లాంగ్వేజ్ ని ఎస్క్యూఎల్ అంటారు. ఈ ఎస్క్యూఎల్ సాఫ్ట్వేర్స్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమున్నాయో చూడండి. అరాకిల్, మైసీక్వెల్, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్, పోస్ట్ గ్రెస్క్యూఎల్, ఎస్క్యూలైట్, ఐబిఎం DB2, ఇవన్నీ డిబిఎంఎస్, ఆర్డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్. వీటితో పాటు డాక్యుమెంట్ బేస్డ్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి. మాంగో డిబి, ఎలాస్టిక్ సెర్చ్, కౌచ్ డిబి, అరాంగో డిబి, ఇలా. అందులో ముఖ్యమైనది మాంగో డిబి. మాంగో డిబి కూడా ఇంపార్టెంట్, అది కూడా. సో ఇవి ఇక్కడ స్క్రీన్ మీద ఏవైతే కనిపిస్తున్నాయో అవి కొన్ని ముఖ్యమైన ఆర్డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్. ఇక్కడ ఆర్డిబిఎంఎస్ అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాను హ్యాండిల్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి. డేటాబేసెస్ ని క్రియేట్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి సాఫ్ట్వేర్స్ యూజ్ అవుతాయి.
ఇందులో ప్రతి స్టూడెంట్ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటి ఇక్కడ? ఇది కమాండ్స్ ఇన్ ఎస్క్యూఎల్. ఇక్కడ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. వీటిని సబ్ లాంగ్వేజెస్ అని కూడా అంటారు. అందులో ఫస్ట్ది డిడిఎల్, డిఎంఎల్, డిక్యూఎల్, డిసిఎల్, టిసిఎల్. డిడిఎల్ మీన్స్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. ఇందులో క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్ ఈ కమాండ్స్ ఉంటాయి. డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. డిక్యూఎల్ డేటా క్వెరీ లాంగ్వేజ్, ఇందులో సెలెక్ట్ అనే కమాండ్ ఉంటుంది. డిసిఎల్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్, గ్రాంట్ అండ్ రివోక్ ఈ 2 కమాండ్స్ ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ టిసిఎల్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, ఇక్కడ కమిట్, రోల్ బ్యాక్ అండ్ సేవ్ పాయింట్. ఇవి ఎస్క్యూఎల్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్. ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ కమాండ్స్ అన్ని నేర్చుకోవాలి. నెక్స్ట్ వీటితో పాటు ఎస్క్యూఎల్ యొక్క కోర్స్ కంటెంట్స్ కూడా చెప్తున్నాను ఇక్కడ చూడండి. ఇంట్రొడక్షన్ టు ఎస్క్యూఎల్, డిడిఎల్, డిఎంఎల్, డిక్యూఎల్ కమాండ్స్, ఆపరేటర్స్, special operators and set operators, clauses, functions, constraints, views, joins, subqueries, analytical functions, delete to duplicate records, import and export data, TCL లో commit, rollback and save point, stored procedures అండ్ ఒక రియల్ టైం ప్రాజెక్ట్ కూడా ఇక్కడ చేస్తే బెటర్. సో ఇవి ఎస్క్యూఎల్ యొక్క కోర్స్ కంటెంట్స్. ఇవన్నీ చెప్పాను కదా, తెలుసుకోవడం, నేర్చుకోవడం, నేర్చుకున్న టాపిక్ మీద పూర్తి పరిజ్ఞానం పొందడం. ఇక్కడ 3 స్టేజెస్లోనే ప్రాక్టీస్ చేయండి సక్సెస్ అవ్వాలి అనుకుంటే. నెక్స్ట్ ఇక పైథాన్, ఎక్సెల్ చెప్పాను, ఎస్క్యూఎల్ చెప్పాను. ఇప్పుడు పైథాన్లో మీరు నేర్చుకోవాల్సినవి ఏంటి? ఇది పైథాన్ బేసిక్స్ చూద్దాం. పైథాన్ ఇన్స్టాలేషన్, పైథాన్ కమాండ్ లైన్ షెల్ అండ్ ఐడిఎల్ఈ, క్రియేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్ ఫైల్స్, comments, keywords, variables, data types, typecasting, operators, string manipulations, indexing and slicing, string methods, string formatting, and simple program with user input. వీటి థియరీ కాదండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ థియరీ పరంగా ప్రిపేర్ అవ్వడం కాదు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి. ప్రతి టాపిక్లో చాలా డీప్ నాలెడ్జ్ ఉండాలి. అది మీరు ఒక ట్రైనర్, ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే నాలెడ్జ్ మీకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ పైథాన్ బేసిక్స్, ముందుగా ఇవి నేర్చుకోవాలి పైథాన్లో. నెక్స్ట్ ఇక మీకు మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఉన్నట్లే ఇక్కడ కూడా కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్ లో చూడండి, ఇక్కడ సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఎల్ ఇఫ్, నెస్టెడ్ ఇఫ్ అండ్ ఇక్కడ 1 లైన్ ఇఫ్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ లూప్స్ లో ఇక్కడ ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ లూప్స్ మాత్రమే ఉంటాయి మీకు పైథాన్ లో. వైల్ లూప్ ఒకటి, ఫర్ లూప్ ఒకటి, 2 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. అండ్ నెస్టెడ్ లూప్స్ అంటే తెలుసు కదా, ఒక లూప్ లోపల మరొక లూప్ రాస్తే దాన్ని నెస్టెడ్ లూప్ అంటారు. 2 డైమెన్షనల్ డేటాని ప్రింట్ చేయడానికి మనకి నెస్టెడ్ లూప్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ కలెక్షన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఇది పైథాన్ లో. లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ, 4 టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. ఇవి డేటాని స్టోర్ చేసుకోవడానికి, మల్టిపుల్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ కలెక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. వీటిని డేటా స్ట్రక్చర్స్ అని కూడా అనొచ్చు ఇక్కడ. సో ఇక్కడ లిస్ట్ అంటే ఇది collection of elements enclosed in square brackets. Next, a tuple, collection of elements enclosed in round brackets. Set, collection of elements enclosed in curly braces. Dictionary, collection of key value pairs enclosed in curly braces. ఓన్లీ బ్రాకెట్సే డిఫరెన్స్ కాదండి ఇక్కడ. ఒక్కొక్క కలెక్షన్కి ఒక్కొక్క డిఫరెంట్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఆ ఫీచర్స్, ఆ డిఫరెన్సెస్ కంపల్సరీ తెలుసుకోవాలి. వైవాలో వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ ఇక్కడి నుంచి అడిగే ఛాన్స్ ఉంది కలెక్షన్స్ గురించి. మీరు కలెక్షన్స్ లో వీటికి సంబంధించిన ఫంక్షన్స్, వీటికి సంబంధించిన మెథడ్స్, వీటిని ఏ విధంగా యాక్సెస్ చేయాలి, ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఏ విధంగా అప్లై చేయాలి, లూపింగ్ అనేది దీని మీద ఏ విధంగా యూజ్ చేయాలి, నెస్టెడ్ కలెక్షన్స్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఈ కలెక్షన్స్ ని రన్ టైంలో డేటాను ఎలా ఎంటర్ చేయాలి, ఈ కలెక్షన్స్ ని రియల్ టైంలో ఎలా యూజ్ చేయాలి, ఇంత నాలెడ్జ్ ఇక్కడ ఉండాలి మనకి. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆర్ మాడ్యూల్స్. సో ఇక్కడ ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్ లో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. Built-in modules, user-defined modules. Function with arguments and return values. Recursive functions, lambda functions, mapping,
ఫిల్టర్ అండ్ రెడ్యూస్. ఈ టాపిక్స్ అన్ని ఇక్కడ కవర్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకా టెక్స్ట్ ఫైల్స్ కాన్సెప్ట్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఇదంతా కోర్ పైథాన్లోకి వస్తుంది. ఇప్పుడు అడ్వాన్స్డ్ పైథాన్లో పాండాస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. ఇది లైబ్రరీ ఫర్ డేటా అనాలిటిక్స్ కోసం ఉపయోగించే లైబ్రరీ. ఇది ఇక్కడ సిరీస్ అండ్ డేటా ఫ్రేమ్స్ అనే స్ట్రక్చర్స్ ని క్రియేట్ చేస్తాం. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డేటా, సార్టింగ్ రికార్డ్స్ ఇన్ ascending or descending order, searching and filtering from data sets, grouping data and creating pivot tables, merging and concatenation of multiple data sets, డేటా క్లీనింగ్. ఈ డేటా క్లీనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ పాండాస్ లో మనకి. అంటే నల్ వాల్యూస్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, డూప్లికేట్ రికార్డ్స్ ని ఎలా డిలీట్ చేయాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని డేటా క్లీనింగ్ లో వస్తాయి. ఇవన్నీ పాండాస్ లైబ్రరీలో నేర్చుకుంటాం మనం. నెక్స్ట్ మ్యాట్ప్లాట్లిబ్ లైబ్రరీ. దిస్ ఇస్ ది లైబ్రరీ ఫర్ డేటా విజువలైజేషన్. న్యూమరికల్ డేటాని గ్రాఫ్స్ అండ్ చార్ట్స్ క్రియేట్ చేయడానికి మనకి మ్యాట్ప్లాట్లిబ్ అనే లైబ్రరీ యూజ్ అవుతుంది. ఇక్కడ పైథాన్ లో మ్యాట్ప్లాట్లిబ్ కానీ, పైప్లాట్ కానీ, సిబార్న్, ఈ 3 రకాల లైబ్రరీని కూడా మనం డేటా విజువలైజేషన్ కి ఉపయోగించవచ్చు. సో ఇక్కడ మీరు నేర్చుకునేవి లైన్ చార్ట్స్, బార్ చార్ట్స్, పై చార్ట్స్, హిస్టోగ్రామ్స్, స్కాటర్ ప్లాట్స్, ఇలాంటివి ఈ ఈ ఈ టాపిక్స్ అన్ని కూడా ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ NumPy, మోస్ట్ ఇంపార్టెంట్ లైబ్రరీ. న్యూమరికల్ పైథాన్ టు వర్క్ విత్ మల్టీ డైమెన్షనల్ డేటా. ఇక్కడ మనం క్రియేటింగ్ అరేస్, అరే ఇండెక్సింగ్, అరే స్లైసింగ్, 1D అరేస్, 2D అరేస్, 3D అరేస్, అరే జాయిన్, అరే సెర్చ్, అరే ఫిల్టర్, మ్యాట్రిక్స్ ఎడిషన్స్ అండ్ మల్టిప్లికేషన్స్, ఈ టాపిక్స్ అన్ని మనకి NumPy లైబ్రరీలో వస్తాయి. నెక్స్ట్ అంటే పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సిబార్న్, NumPy. ఇంకా ఇక డేటాబేస్ కనెక్షన్స్ విత్ ఒరాకిల్, MongoDB అండ్ MySQL నేర్చుకోవాలి. ఒరాకిల్ని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి పైథాన్ నుండి, పైథాన్తో MongoDBని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి, పైథాన్కి MySQLని ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఇవి తెలుసుకోవాలి. ఒరాకిల్ని కనెక్ట్ చేయడానికి ఇక్కడ CX_Oracle అనే ఒక లైబ్రరీ ఉంది. ఈ లైబ్రరీతో మనం ఒరాకిల్ని కనెక్ట్ చేసుకోవచ్చు. MySQL.connector లేదా PyMySQL, MySQL.connector లేదా PyMySQL అనే లైబ్రరీని యూజ్ చేసి MySQL ని పైథాన్తో కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ PyMongo అనే లైబ్రరీని యూజ్ చేసి మనం MongoDBని పైథాన్కి కనెక్ట్ చేస్తాం. అలాగే MongoDBలోను లేదా MySQLలోను ఉన్న డేటాని ఇంపోర్ట్ చేసుకుంటాం లేదా ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇవన్నీ కూడా మన పైథాన్తో DBMS సాఫ్ట్వేర్స్ కనెక్ట్ చేసి మనం వర్క్ చేయొచ్చు. సో ఇదంతా కూడా పైథాన్ యొక్క సిలబస్. అండ్ ఇక్కడ మనం ఇదంతా నేర్చుకున్న తర్వాత డేటాని ఇంపోర్ట్ చేసుకుని కొన్ని ప్రాజెక్ట్స్, అనాలిటిక్స్ మీద, విజువలైజేషన్స్, వీటి మీద కొన్ని ప్రాజెక్ట్స్ ఇక్కడ చేసుకుంటే బెటర్ మీరు. సో ఇది డేటా అనాలిటిక్స్ లో ఎక్సెల్, MySQL అండ్ పైథాన్, వీటి నుండి కోర్స్ కంటెంట్స్. స్టూడెంట్ ఏం నేర్చుకోవాలి ఈ డ్యూరేషన్ లో? మీరు హైదరాబాద్ కోర్స్కి వెళ్లే ముందు కానీ లేదా మీ జాబ్ సర్చింగ్ మీరు స్టార్ట్ చేసే ముందు కానీ ఈ ఇంటర్న్షిప్ టైంలో మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా నేను ఏవైతే కాన్సెప్ట్స్ చెప్పానో వీటిని ఎక్స్పీరియన్స్డ్ ట్రైనింగ్తో నేర్చుకోండి. 3 స్టేజెస్ చెప్పాను కదా, దాని ప్రకారం మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ సో మీరు ఎవరైనా ఈ డేటా అనాలిటిక్స్ అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఆర్ బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉండి మీరు మీ సబ్జెక్ట్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్.